సో మళ్ళీ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా గిట్లో టీఓ యూసేజ్ టచ్ ఫైల్ ఫైల్ 1 క్రియేట్ చేసా. నౌ గిట్ స్టేటస్ ఫైల్ 1 అనేది అన్ట్రాక్డ్ మోడ్లో ఉంది. గిట్లోకి యాడ్ చేయడానికి అట్లా గిట్ యాడ్ ఫైల్ 1 git add file 1. Now check again. git add file 1 మన ఫైల్ అనేది ట్రాక్డ్ మోడ్లోకి వచ్చింది. కమిట్ చేస్తున్నాం. git commit -m is a command. commit to or commit 3. I am giving this file. So git log 3 కమిట్స్ ఉన్నాయి. కమిట్ 3 అనేది ఇప్పుడు కమిట్ చేసింది. ఇప్పుడు ఉండవా? ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తను అడుగుతాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మధుగడికంటే గుడ్డేయండి. మధుగడికి గుడ్డేయండి. అక్కడ వచ్చి తింటాడంట. 3కి తింటానంటాడా? గుడ్డు గుడ్డ ఆడేమన్నా అండి. రే 10 గుడ్లు 8 గుడ్లు వాడతాను. గుడ్లు వాడేసి కనమయ్య నాకు ఇచ్చేది. నేను పొద్దున్న ఉడకబెట్టుకున్నాను అనుకుంటాయి. రోజు మర్చిపోతాను. సారీ. సో 3 కమిట్స్ ఇప్పుడు కమిట్ చేసింది. కమిట్ 3 నిన్న కమిట్ చేసినవి వెంకట్ అండ్ కమిట్ 1. ఈ కమిట్ చేసింది ఎక్కడ ఉందంటే ఇప్పుడు సపోజ్ ఏ బ్రాంచ్లో ఉంది, గిట్ మెయిన్ బ్రాంచ్, రైట్? సో గిట్ యాడ్ ఆరిజిన్, మనం ఆరిజిన్ యాడ్ చేస్తున్నాం. అంటే గిట్లో ఉన్న వెయిట్ నేను ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన దాన్నే మళ్ళీ యాడ్ చేస్తున్నాం. శాంపుల్ ఫైల్ పుష్. శాంపుల్ ఫైల్ పుష్ అనేదాన్ని గిట్ ఆరిజిన్ wait I forgot this command. Wait, git origin master, git remote add origin. బికాజ్ ఆఫ్ మనం రిమోట్ రిపాజిటరీని యాడ్ చేస్తున్నాం కాబట్టి గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంది. నేను సేమ్ రిపాజిటరీ యాడ్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్ట్లో ఉంది. సో గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూజర్ నేమ్. Sign in. అవును మరి డబ్బులు పెట్టి మనకు 1,00,000 రూపాయలు ఉన్నది.
Right. Username, this one, and password. Yesterday we copied in Notepad. This password again I am using. మనం నిన్న క్రియేట్ చేసాం కదా సెట్టింగ్స్లో, సేమ్ పాస్వర్డ్, ఐ మీన్ టోకెన్ అనమాట. అది సేమ్ టోకెన్ మనం యూజ్ చేస్తాం బికాస్ ఆఫ్ సేమ్ రిపాజిటరీ కాబట్టి. సో మెయిన్ బ్రాంచ్ ఈస్ పుష్ టు అవర్ లోకల్. మనం మెయిన్ బ్రాంచ్ని లోకల్లోకి పుష్ చేసాం. సో ఇక్కడ చెక్ చేద్దాం. సి ఫైల్ 1 ఇప్పుడు జస్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ ఫైల్ 1 అనేది పుష్ అయింది. ఓకే, మనం ఒక ఫైల్ క్రియేట్ చేసాం, పుష్ చేసాం. సపోజ్ వేరే బ్రాంచ్ క్రియేట్ చేయాలి, వేరే బ్రాంచ్ని మనం దీంట్లోకి పుష్ చేద్దాం అనుకుంటున్నాం. ఎట్లా? ఇక్కడ వరకు అంటే ఏంటంటే డిఫాల్ట్ బ్రాంచ్లో చెక్ చేసేసాం. వేరే బ్రాంచ్ క్రియేట్ చేయాలి, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి కొత్త బ్రాంచ్ని గిట్ బ్రాంచ్ వెంకట్. సో వాళ్ళకి ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి, వెంకట్ బ్రాంచ్ అండ్ మెయిన్ బ్రాంచ్. కానీ మనం ఇంకా మెయిన్ బ్రాంచ్లోనే ఉన్నాం, సర్వర్లో ఉన్నాం, మెయిన్ బ్రాంచ్లో ఉన్నాం. హౌ టు గో టు వెంకట్ బ్రాంచ్? git checkout Venkat. Now check it again. git branch. ఇప్పుడు చూడండి వెంకట్ బ్రాంచ్లోకి వచ్చాం. సో గిట్ స్టేటస్, ఈ ఫైల్స్ అట్లాగే ఉన్నాయి. నెక్స్ట్ గిట్ లాగ్, సేమ్ కమిట్స్ ఉన్నాయి. కానీ మనం ఈ కమిట్స్ చేసింది ఎక్కడ చేసాం? మెయిన్ బ్రాంచ్లో చేసాం. ఓకే, మెయిన్ బ్రాంచ్లో చేసాం. ఇప్పుడు ఏంటంటే అగైన్ గిట్ టచ్ వెంకట్ 1 2 3 ఒక ఫైల్ క్రియేట్ చేసాం. ఎల్ఎస్ కొత్త ఫైల్ క్రియేట్ చేసాం. వెంకట్ 1 2 3 అని చెప్పేసి కొత్త ఫైల్ క్రియేట్ చేసాం. ఈ ఫైల్ని మనం ఈ రిపాజిటరీలోకి పుష్ చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఒకటే ఉంది, రైట్? కొత్త బ్రాంచ్ పుష్ చేద్దామని చూస్తున్నాం. సో గిట్ స్టేటస్, ఫస్ట్ మనం స్టేటస్ చెక్ చేసుకోవాలి. వెంకట్ అనేది అన్ట్రాక్డ్ మోడ్లో ఉంది, దీన్ని ట్రాక్ చేద్దాం. గిట్ యాడ్ వెంకట్ 1 2 3. ఏం డౌట్స్ ఉంటే అడగండి, పర్లా. అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా అడగండి. సో ఇది ట్రాకర్లోకి వచ్చింది. ఓకే, ఇది ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం? కమిట్ చేయాలి. బిఫోర్ పుషింగ్ వీఆర్ గోయింగ్ టు కమిట్. గిట్ కమిట్ -m కమిట్ ఐడి, సేమ్ ఫైల్ నేమ్ ఐఎమ్ గివింగ్. వన్ టూ త్రీ సేమ్ కమిట్ ఇస్తున్నా, సేమ్. చెక్ చేయండి. గిట్లాగ్ సి వెంకట్ 1 2 3 కమిట్ ఐడి అదే, ఫైల్ నేమ్ కూడా అదే. సో
now git push origin Venkat. Again username, again token. సో పుష్ అయింది. ఎక్కడి నుంచి? మన సర్వర్ నుంచి లోకల్కి పుష్ అయింది. సో చెక్ హియర్, ఇట్ ఈస్ ఆస్కింగ్ కమ్ పుల్ రిక్వెస్ట్. అక్కడి నుంచి మనకి ఇక్కడ పుష్ అయింది కాబట్టి మనం ఇక్కడ పుల్ చేసుకున్నాం. ఇక్కడ మర్జ్ చేయొచ్చు, డైరెక్ట్గా కమిట్ చేయొచ్చు. ఓకే, మనం దీంట్లో ఏదైనా కోడ్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ మర్జ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఏదో కోడ్ ఉంది, డైరెక్ట్గా ఆ కోడ్ని దీంట్లోకి మర్జ్ చేసుకుంటున్నాం అనమాట. సో అగైన్ గో హియర్, వెంకట్. రెండింటికి మర్జ్ చేసా. ఓకే, నాకు 2 బ్రాంచ్ల్లోకి మర్జ్ చేసా. ఇప్పుడు సపోజ్ నేను ఒక డెవలపర్ అనుకున్నా, మెయిన్ ఒక డెవలపరు, వెంకట్ ఒక డెవలపరు. సో ఎప్పుడైతే మనం మర్జ్ చేసామో నా ఫైల్స్ మెయిన్ డెవలపర్ చూడొచ్చు, మెయిన్ ఫైల్స్ నేను కూడా చూడొచ్చు. ఇది మెయిన్ కాన్సెప్ట్. బ్రాంచెస్ అనేది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే మర్జ్ చేసామో ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఈ బ్రాంచ్లోకి, ఈ ఎన్విరాన్మెంట్ ఆ బ్రాంచ్లోకి చేంజ్ అవుతుంది అనమాట. వితౌట్ మర్జింగ్ ఆల్సో వీ కెన్ వర్క్ హియర్. మనం మర్జింగ్ చేయకుండా కూడా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైంది ఇప్పుడు? క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు నేను అడగంటే. సదా క్లారిటీ వచ్చింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కొంచెం క్లమ్జీగా ఉందా? లేదు, కాకపోతే మేము ప్రాక్టీస్ చేస్తే మీరు నిన్నటిది ప్రాక్టీస్ చేస్తుంటే ఇది ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు కమెంట్ చూపిస్తా. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. ఇది ఇప్పుడు మనం లైనక్స్ ఫైల్ సిస్టమ్ లో సరే లైనక్స్ కమాండ్ లైనక్స్ కమాండ్ ఒకసారి. ఇప్పుడు బ్రాంచ్ చేంజ్ చేస్తారు కదా మీరు, అది మన ఫైల్ సిస్టమ్ లో బ్రాంచెస్ లో చూపిస్తారు. అది 2 బ్రాంచ్లు ఉన్నాయి మనకి. ఏం అడుగుతున్నారు మీరు? హలో, 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 వినిపిస్తుందా? ఏమైంది? కట్ అయింది. ఏం అడుగుతున్నారు ఒకసారి చెప్పండి. బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఆ బ్రాంచెస్ అనేది మన ఫైల్ సిస్టమ్ లో ఎట్లా చూడగలుగుతాం మనం? ఇక్కడేనా? మనము లోకల్ ఫైల్ సిస్టమ్స్ లో ఎల్ఎస్ అవి కొట్టి చూస్తాం కదా ప్రొఫైల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైల్ వన్ ఇంకా వెంకట్ అనేది వెంకట్ బ్రాంచ్ లో ఉంది. ఓకే, నా డౌట్ ఏంటంటే ఈ బ్రాంచ్ లో నేను ఇంకా వెంకట్ బ్రాంచ్
మెయిన్ బ్రాంచ్ ఇక్కడ బ్రాంచ్ ఫైల్ సిస్టమ్ ఎలా కనిపిస్తాయి? ఈ బ్రాంచ్లో నీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో కావాలంతేనా? అట్లా కాదు. ఇప్పుడు మన రిపోజిటరీ కింద 2 బ్రాంచ్లు ఉన్నాయి కదా, అవును. ఆ 2 బ్రాంచ్లు మన ఫైల్ సిస్టమ్ ఎలా కనిపిస్తాయి? ఫైల్స్ ఉన్నాయి కరెక్టే. ఈ బ్రాంచ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫైల్ చేంజ్ చేసినాం అనుకో, అది ఈ బ్రాంచ్ లోకి పోతుంది అని మనం ఆల్రెడీ ఇక్కడ బ్రాంచ్ మన ఈ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే వర్కింగ్ డైరెక్టరీ అంటే. ఓకే, ఈ బ్రాంచ్లో మనకి గ్రీన్ ఇక్కడ ఏ బ్రాంచ్ అయితే స్టార్ ఉందో ఆ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాం మనం. ఇక్కడ మన సర్వర్లో ఫైల్స్ చూపిస్తాయి. ఓకే, ఇక్కడ సర్వర్ ఫైల్స్ ఇవి. మనం ఎప్పుడైతే బ్రాంచ్ ఓపెన్ చేసామో ఈ బ్రాంచ్లోనే వర్క్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఎప్పుడైతే చెక్అవుట్ చేసి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళామో మెయిన్ బ్రాంచ్లో వర్క్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు వెంకట్ బ్రాంచ్ ఫైల్ చేంజ్ చేసినప్పుడు అది మా మెయిన్ బ్రాంచ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. మరి మా మెయిన్ బ్రాంచ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి అవుట్ సైడ్ ఉంది ఫైల్ ఇక్కడ. సపోజ్ మళ్ళీ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి ఈ అవుట్ సైడ్ మనకి సర్వర్లో ఉంది ఫైల్. అలాగైనా ఈ సర్వర్ నుంచి మళ్ళీ మనం మెయిన్ బ్రాంచ్లోకి సేమ్ నార్మల్ ప్రాసెస్, మళ్ళీ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి ఉండదు. ఇక్కడ నుంచి నీకు వెంకట్ నుంచి డైరెక్ట్గా తెచ్చుకోవడానికి ఎట్లాగంటే సపోజ్ ఇక్కడ మనం ఎట్లా మర్జ్ చేసాం, ఇక్కడ ఎట్లా మర్జ్ చేసాం, ఇక్కడ కూడా గిట్ మర్జ్ చేస్తాం కదా సేమ్. గిట్ మర్జ్ వెంకట్ 1 2 3 and file 1 not something much. You need to give some permission. Wait, I will check. Directly atla raadu permission ఇవ్వడానికి. git merge, yeah, git merge here. git clone, git fork, git merge, file 1. ఏ బ్రాంచ్లో ఉన్నాం? వెంకట్ బ్రాంచ్లో ఉన్నాం. సారీ, నేను ఫైల్స్ మ్యాచ్ చేస్తున్నాను. సారీ, మర్చిపోయా. మెయిన్ బ్రాంచ్ ఆల్రెడీ అప్ టు డేట్ అని ఉంది. ఓకే, మనం ఎప్పుడైతే ఇక్కడ మర్జ్ చేసామో ఆల్రెడీ అప్ టు డేట్ వచ్చింది. మనం వెంకట్ బ్రాంచ్లో ఉన్నాం. సో ఇక్కడ వెంకట్ బ్రాంచ్లో నుంచి మనం ఈ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్లో నుంచి వెంకట బ్రాంచ్లోకి మర్జ్ చేసుకుంటున్నాం. సో గిట్ మర్జ్ మెయిన్ మనకు ఆల్రెడీ అప్ టు డేట్ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ బ్రాంచ్లో ఏదైతే 10 ఫైల్స్ 5 ఫైల్స్ ఉన్నాయో అవి దీంట్లోకి మర్జ్ అవుతాయి అనమాట. మెయిన్ నుంచి వెంకటకి వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి, ఈజీ టు యాడ్ బిట్వీన్ 2 డిఫరెంట్ బ్రాంచెస్. గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, చెక్అవుట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం మర్జ్ చేసుకుంటా ఉంటాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐడియా వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, సో ఈజీగా అర్థమవుతుంది మీకు. సదా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, నేను ఈజీగా చెప్పేస్తా. ఓకేనా? ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మహా అయితే 1.5 గంట కూర్చుంటే అయిపోతాయి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదన్నా డౌట్ వచ్చినా నేను చెప్తా. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సాటర్డే ఒకవేళ మార్నింగ్ అయినా ఫైన్. సాటర్డే సెలవేగా. ఓకే, సాటర్డే మధ్యాహ్నం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? భోజనం చేసిన తర్వాత అయితే మీకు చెప్తా. సో గిట్ మర్జ్ చెప్పుకున్నాం. గిట్ మర్జ్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి ఫైల్స్ అనేది మర్జ్ చేస్తాం. మర్జ్ అంటే ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి తెచ్చుకోండి. గిట్ క్లోన్ నేను ఆల్రెడీ చేసాం. గిట్ క్లోన్ అంటే ఏంటి? ఒక రిపోజిటరీ. సపోజ్ మళ్ళీ క్లోన్ చేస్తాను. సపోజ్
ఏదో రిపాజిటరీ ఉంది, మన ఫైల్ కంటెంట్ రిపాజిటరీ ఉంది. ఈ ఫైల్ కంటెంట్ రిపాజిటరీని మొత్తం మన లైనక్స్ సర్వర్లోకి క్లోన్ చేసుకుంటున్నాం. గిట్ క్లోన్ యూఆర్ఎల్. ఓకే, ls cd devops ls and see this is the file, right? This is the file name cat devops file name. మనకున్న డేటా మొత్తం దాంట్లో ఫైల్లో ఉన్న ఫైల్లో ఉన్న డేటా అంతా మన సర్వర్లోకి క్లోన్ చేసుకున్నాం. చాలా ఉంటుంది దీంట్లో. సో ఈ డేటా మొత్తం మన సర్వర్లోకి క్లోన్ చేసుకున్నాం బై యూజింగ్ గిట్ క్లోన్ కమాండ్. ఓకే, పుష్. నెక్స్ట్ గిట్ ఫోర్క్. ఇట్ డౌన్లోడ్ code from GitHub account to another. Like for git clone and git fork, repositories must be public. మనకి ఫోర్క్ చేసిన, సపోజ్ నేను ఇక్కడ పబ్లిక్లో ఉన్న ఒక రిపాజిటరీని ఫోర్క్ చేసుకుందాం అనుకుంటున్నా. సపోజ్ జావా ఆర్టిఫాక్ట్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి ఫోర్క్ ఆప్షన్ ఇస్ నాట్ షోయింగ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫోర్క్ రిపాజిటరీస్ హియర్. సో అంటే ప్రైవేట్లో ఉన్నట్టున్నాయి. గివ్ సెకండ్. Cannot fork because you own this repository and not a member of organization. Same. Wait. వేరే అకౌంట్కి వెళ్ళి చేద్దాం. ఇది వేరే అకౌంట్. ఇక్కడి నుంచి నేను ఫోర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ రహం షేక్ ఈజ్ మై ఫ్యాకల్టీ. సో ఇక్కడి నుంచి నేను ఫోర్క్ చేసుకుంటున్నాను. ఆల్ సెటప్స్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇది ఆల్రెడీ ఫోర్క్ అయింది. వేరే రిపాజిటరీ ఫోర్క్ చేసుకుందాం. న్యూ ఇన్ఫ్రా 3 టైర్ అని ఉంది. ఇది ఫోర్క్ చేసుకుందాం. సో ఫోర్క్. ఇక్కడ చూడండి అకౌంట్ అడుగుతుంది. నా అకౌంట్ మీరేమన్నా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా? సో నేను చేంజ్ చేసుకుంటున్నాను డిపాజిటరీ నేమ్ అండ్ క్రియేటివ్ ఫోర్క్. మనకి వేరే అకౌంట్లో ఉన్న రహం షేక్ అనే అకౌంట్లో ఉన్న డిపాజిటరీని నా అకౌంట్లోకి ఫోర్క్ చేసుకుంటున్నాను. Now go to here, repositories. See, అక్కడి నుంచి ఇక్కడ ఫోర్క్ చేసుకున్నా. ఫోర్క్డ్ ఫ్రమ్ రామ్ షేక్ 007. ఇది ఫోర్కింగ్ అనమాట. అది క్లోనింగ్, ఇది ఫోర్కింగ్. రెండు డిఫరెన్స్ ఒకటి. కానీ ఇక్కడ మొత్తం రిపాజిటరీ మనం క్లోనింగ్ ఫోర్క్ చేసుకుంటున్నాం వేరే అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి. అక్కడ ఫోర్క్ ఏంటంటే మన సర్వర్ టు మన లోకల్కి. ఓకే, నెక్స్ట్ ఫోర్కింగ్ అండ్ పబ్లిక్ రిపాజిటరీ, ప్రైవేట్ రిపాజిటరీ అని ఉంటాయి రెండు మన గిట్లో. సో పబ్లిక్ రిపాజిటరీ ఎవరికైనా యాక్సెసిబుల్ ఇన్ ఇంటర్నెట్. ప్రైవేట్ ఏంటంటే మనం హైడ్ చేసుకున్నాం ఫైల్స్.
సోర్స్ కోడ్ విల్ బి హైడ్. మనం ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ చేయకుండా హైడ్ చేసుకున్నాం, ఎవరికి కనపడకుండా మన కోడ్ అనేది. సపోజ్ ఆర్గనైజేషన్ ఉంది, మనకి ఒక గిట్ రిపోజిటరీ ఉంది ఆర్గనైజేషన్కి. మన ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్గా వాళ్ళ ఐడీస్కే మనం యాక్సెస్ ఇస్తాం అనమాట. అది పబ్లిక్కి ప్రైవేట్. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, నా అకౌంట్లో ఉన్నాయన్నీ పబ్లిక్లోనే పెట్టా. ఓకే, నా అకౌంట్లో ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ అన్నీ పబ్లిక్లోనే పెట్టా. సపోజ్ నేను ప్రైవేట్లో పెడదాం అనుకుంటున్నా ఒకటి, న్యూ రిపోజిటరీ, న్యూ రిపో private. Here choose private and create. ఈ అకౌంట్ ఈ రిపాజిటరీ ఏంటంటే ప్రైవేట్లో ఉంది. ఈ రిపాజిటరీ ప్రైవేట్లో ఉంది, అన్ని పబ్లిక్లో ఉన్నాయి. ఈ రిపాజిటరీ ఫోర్క్ చేసుకోవడానికి కానీ క్లోన్ చేసుకోవడానికి కానీ ఎవరికి అవ్వదు అనమాట. ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకే అవుతుంది, కనమ వాళ్ళకి అవుతుంది. సో ప్రైవేట్కి పబ్లిక్కి డిఫరెన్స్. నెక్స్ట్ గిట్ మర్జ్, వీఆర్ మర్జింగ్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ టు అనదర్ బ్రాంచ్. ఓకే, 2 డిఫరెంట్ బ్రాంచ్ని మనం మర్జ్ చేస్తున్నాం అనమాట. సో గిట్ రీబేస్ ఏంటంటే మనకి సపోజ్ 2 బ్రాంచ్లు ఉన్నాయి, 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్లోకి ఫైల్ యాడ్ చేయడానికి గిట్ రీబేస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. పాయింట్ ఏంటంటే గిట్ రీబేస్, గిట్ చెక్అవుట్. సో మనం ఫైల్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి, ప్రతిసారి ఫైల్స్ యాడ్ చేస్తున్నాం. ఒక ఫోల్డర్ రిమూవ్ చేసేస్తున్నా, DevOps. సో ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఇంకొన్ని ఫైల్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 ఫైల్స్ యాడ్ చేసాం. నాకు అన్ని ఫైల్స్ ఉన్న ఫైల్స్ అన్నీ ఒకసారి యాడ్ అయిపోవాలి. గిట్ యాడ్ కొడుతుంటే ఫైల్ నేమ్ ఇస్తుంటే ఒకటే ఫైల్ అవుతుంది, కానీ నాకు ఎక్కువ ఫైల్స్ ఉన్నాయి, యాడ్ చేయాలి. అట్లా గిట్ యాడ్ స్టార్. ఇఫ్ యు గివ్ స్టార్, ఆల్ ఫైల్స్ ఆర్ యాడెడ్. మనకి ఏ అయితే ఫైల్స్ ఇప్పుడు క్రియేట్ చేశానో ఆ ఫైల్స్ అన్నీ అట్ ఎ టైం యాడ్ అయిపోయింది. గిట్ యాడ్ స్టార్ ఆర్ గిట్ యాడ్ డాట్, గిట్ యాడ్ డాట్ ఆర్ గిట్ స్టార్, గిట్ యాడ్ స్టార్. ఓకే, గిట్ డాట్ కొట్టినప్పుడు డిఫాల్ట్ ఫైల్స్ కూడా యాడ్ అయిపోయినాయి అనమాట. ఎప్పుడైతే స్టార్ కొట్టానో ఈ ఫైల్స్ ఉన్న ఫైల్సే యాడ్ అయినాయి, డిఫాల్ట్ ఫైల్స్ కూడా యాడ్ అవ్వడానికి డాట్, గిట్ యాడ్ డాట్. ఓకే, నౌ git checkout main, git branch, git status, git బ్రాంచ్. మనం మెయిన్ బ్రాంచ్లో ఉన్నాం. నౌ గిట్ రీబేస్ వెంకట్ బ్రాంచ్. ఇండెక్స్ కంటైన్ uncommitted changes, please commit or stash. Git Venkat, git checkout,
Venkat. Now we'll try from here. Git rebase main. Error, your index contains uncommitted changes, please commit or stash. మనకి ఇంకా అన్కమిట్ చేంజెస్ ఉన్నాయి ఫైల్స్లో. సో గిట్ స్టాష్ గిట్ ఓకే. గిట్ రీబేస్ మళ్ళీ చెప్తా, అవి ఫైల్స్ ఇంకా కమిట్ అవ్వాలి కొన్ని ఫైల్స్ దాంట్లో. సో గిట్ మర్జ్కి రీబేస్కి డిఫరెన్స్ ఏంటంటే, మర్జ్ ఫర్ పబ్లిక్ రిపాజిటరీ, రీబేస్ ఫర్ ప్రైవేట్ రిపాజిటరీస్. మనకి దీంట్లో ప్రైవేట్ రిపాజిటరీస్ లేవు కాబట్టి సో అది ఇక్కడ తీసుకోవట్లేదు కమాండ్. అండ్ మర్జ్ స్టోర్ హిస్టరీ, రీబేస్ ఏంటంటే హిస్టరీ స్టోర్ చేయదు. రీబేస్ అనేది హిస్టరీ స్టోర్ చేయదు, మర్జ్ అవుతుంది, ప్రైవేట్ బ్రాంచెస్ మర్జ్ అవుతుంది కానీ హిస్టరీ అనేది స్టోర్ చేయదు. అండ్ మర్జ్ చేసినప్పుడు ఫైల్స్ అనేది చూపిస్తుంది, రీబేస్ చేసినప్పుడు ఫైల్స్ అనేది చూపించదు. ఓకే. అండ్ ఇందా పుల్ రిక్వెస్ట్ చేసాం కదా మర్జింగ్ చేసినప్పుడు, అదొక ఆప్షన్. లైక్ ఇన్ గిట్ వి యూజ్ పుల్ రిక్వెస్ట్ టు డూ మర్జింగ్. అండ్ గిట్ రివర్ట్ ఏంటంటే, లైక్ ఫైల్స్ మనం ఏదైతే మర్జ్ చేసాం, ఓకే, లైక్ మనం ఏదైతే మర్జ్ చేసామో ఆ ఫైల్స్ మనం బ్యాక్ తీసుకురావడానికి గిట్ రివర్ట్ అనేది యూజ్ చేస్తాం. సపోజ్ గిట్ రివర్ట్, సో గిట్ రివర్ట్ వెంకట్. గిట్ సేమ్ ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఈ ఫైల్స్ అన్ని యాడ్ చేసాం కానీ కమిట్ చేయలేదు కదా. సో రివర్ట్ అనేది ఆప్షన్ వర్క్ అవ్వదు. మళ్ళీ రేపొద్దున మనం న్యూ బ్రాంచెస్ క్రియేట్ చేసి రెండింటికి డిఫరెన్సెస్ చేస్తే ఈజీగా అవుతుంది. అది రేపొద్దున మళ్ళీ చేసి చూపిస్తాం. నెక్స్ట్ మనం గిట్ పుల్ నిన్న చేసాం, గిట్ పుష్ చేసాం. గిట్ ఫెచ్ ఏంటంటే యూజ్ టు షో ద చేంజెస్, చేంజ్ ఫైల్స్ ఫ్రమ్ గిట్ హబ్ టు గిట్. గిట్ హబ్ నుంచి మనం గిట్ తెచ్చుకోవడానికి, చేంజెస్ చేసుకోవడానికి గిట్ ఫెచ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. గిట్ చెరీ పిక్ ఏంటంటే, మనకు 4 కమిట్స్ ఉన్నాయి. 4 కమిట్స్లో స్పెసిఫిక్ కమిట్ని పిక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ స్పెసిఫిక్ కమిట్ని పుష్ చేసుకుందాం అనుకున్నప్పుడు గిట్ చెరీ పిక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ గిట్ లాగ్, గిట్ లాగ్. సో ఇక్కడ నాకు 4 కమిట్స్ ఉన్నాయి. ఈ 4 కమిట్స్లో ఒక కమిట్ని నేను కమిట్ ఐడి ద్వారా పిక్ చేసుకుందాం అనుకున్నాను. ఇట్లా గిట్ చెరీ పిక్ కమిట్ ఐడితో మనం ఒక కమిట్ని పిక్ చేసుకుంటాం అనమాట. సో స్టిల్ ఇట్ ఈజ్ సేమ్ ఫ్యాటల్ ఎర్రర్ షోయింగ్. నెక్స్ట్ గిట్ కాన్ఫ్లిక్ట్స్, గిట్ పుల్. ఇంకొక టాపిక్ ఉంది కాన్ఫ్లిక్ట్స్ అనేది. కాన్ఫ్లిక్ట్స్ అనేది రేపు పొద్దున్న చెప్తా. రేపు మ్యాథ్స్ రేపు పొద్దున్న చెప్పుకుని ఎల్లుండ సాటర్డే ప్రాజెక్ట్ చెప్పుకుందాం. రేపు మ్యాక్సిమం గిట్ అవగొట్టేస్తాను, ఎల్లుండే ప్రాజెక్ట్ చెప్పుకుందాం. ప్రాజెక్ట్ చెప్పుకున్న తర్వాత టెరాఫార్మ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ అన్నీ ఒకసారి రివైండ్ చేస్తాం. మొత్తం అన్ని కొత్త బ్రాంచెస్ క్రియేట్ చేసుకుంటే ఇవి అవుతాయి అనమాట. మనం ఈచ్ అండ్ ఎవరీ కమిట్ డిఫరెంట్గా చేసాం కాబట్టి కమిట్స్ తీసుకోవట్లేదు ఇప్పుడు. ఓకే.
ఒకసారి రేపు పొద్దున్న ప్రాక్టీస్ చేయండి మీరు. సేమ్ ఈ ఫస్ట్ కమాండ్ నుంచి ప్రతి కమాండ్ ఇది గిట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ప్రతి కమాండ్ ఎట్లా వర్క్ అవుతుందో చెక్ చేయండి, సరిపోతుంది. మళ్ళీ నేను మీకు రేపు పొద్దున్న చెప్తా. ఓకే, మీకు కమాండ్ రన్ అయినా రన్ అవ్వకపోయినా జస్ట్ ప్రతి కమాండ్ కొట్టి చెక్ చేయండి.